ఇటీవల వచ్చిన కుబేర సినిమాలో బిచ్చగాళ్ళ పేరు మీద ఫేక్ కంపెనీలు, ఫేక్ అకౌంట్లు తీసి బ్లాక్ మనీని వైట్ చేయడం మనం చూసాం కదా. సేమ్ టు సేమ్ కుబేర సినిమా స్టైల్లోనే నెల్లూరులో ఓ భారీ స్కామ్ జరిగింది. నిరుపేద గిరిజనులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపించిన మోసగాళ్ళు 20 కోట్లకు పైగా కాజేశారు. లోన్ల కోసం ఫేక్ కంపెనీలను క్రియేట్ చేసి నిరుపేదలకు తెలియకుండా వారి ఆధార్ కార్డులు, సంతకాలు, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 వ్యక్తులు ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. కొన్ని ఏరియాలో ఏజెంట్లను నియమించుకున్నారు. వారి ద్వారా గిరిజనుల నుంచి ఆధార్ కార్డులు, ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆధార్ను అడ్డు పెట్టుకుని గిరిజనులకు తెలియకుండా వారి పేరుతో ప్రత్యేకంగా సిమ్ కార్డ్, పాన్ కార్డును సంపాదించారు. ప్రైవేట్ బ్యాంక్ లో ఖాతాలు తెరిచి ఏటీఎం కార్డులు తీసుకున్నారు. బ్యాంక్ ఖాతాలు తెరిచిన తర్వాత కొందరు బ్యాంక్ అధికారులు, సిబ్బంది సహకారంతో డబ్బు కొట్టేసేందుకు 4 నిందితులు స్కెచ్ వేశారు. 4 నకిలీ కంపెనీలను సృష్టించారు. అందులో 56 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు రికార్డులు తయారు చేశారు. వారి పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులతో పాటు నకిలీ జీతాల సర్టిఫికెట్లు తయారు చేశారు. వాటిని నెల్లూరు, ముతుకూరులోని బ్యాంకులో సమర్పించి వారి పేర్లతో లోన్లకు అప్లై చేశారు. 20 కోట్ల వరకు లోన్లు తీసుకున్నారు. ముతుకూరు బ్యాంక్ లో 10 కోట్లు, నెల్లూరు బ్యాంక్ లో 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. లోన్ ఈఎంఐ కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆ గిరిజనులకు నోటీసులు పంపారు. దీంతో బాధితులు నేరుగా బ్యాంకు వద్దకు వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. తాము కూలీలమని, లోన్లు తీసుకోలేదని గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.